నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, సత్యం, అసత్యం ఈ మంచి చెడ్డల మధ్య తేడాలను గుర్తించగలిగే అంతర్గత శక్తే ధర్మాధర్మ విచక్షణ. సద్బుద్ధి, సమగ్ర ఆలోచన విధానం, వివేకమంతా ప్రవర్తన ద్వారా ధర్మాధర్మ విచక్షణ చేయడానికి వీలు ఏర్పడుతుంది. ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానానికి పురాణేతిహాసాలు మార్గనిర్దేశం చేస్తాయని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మంచి పనులకు దోహదమయ్యేవి సత్యం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, నిబద్ధత కాగా చెడు ఫలితాలకు దారితీసేవి అన్యాయం, అసత్యం, అవినీతి పనులు. మంచి చెడులను గుర్తించడంలో ఏవి చేయదగినవి, ఏవి చేయకూడనివి అనేవి వివేకంతో ఆలోచించగల సామర్థ్యం బుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కర్మానుసారేణ బుద్ధి అని పెద్దలు చెబుతారు. ధర్మాధర్మ విచక్షణ ఉన్న వివేకవంతులు సరైన సమంజస మార్గాన్ని అన్వేషించి ఆ దిశగా అడుగులు వేస్తారు. ధర్మం దారి తప్పితే దారిద్ర్యం దరిచేరుతుందని, అందుకే ధర్మో రక్షతే రక్షితః అనే అమృత వాక్కును తూచా తప్పక పాటించాలని పెద్దలు చెబుతారు. ధర్మ రక్షణలో భాగస్వామ్యం అవుతే ఆ ధర్మం మనలను సదా కాపాడడానికి, సర్వదా రక్షించడానికి సంసిద్ధంగా ఉంటుందని తెలియజేస్తారు. సత్యం, ధర్మం, న్యాయం ఆదిగా గుణాలు మంచికి ప్రతిరూపంగా ఉంటే, అధర్మం, అన్యాయం, అవినీతి చెడ్డకు సంకేతంగా వ్యతిరేక ఫలాలు కలగజేసే వికృత గుణాలుగా గుర్తించబడతాయి. ధర్మం, న్యాయం ఆదిగా గుణాలు ఇక మంచికి ప్రతిరూపంగా ఉంటే, అధర్మం, అన్యాయం, అవినీతి చెడ్డకు సంకేతంగా వ్యతిరేక ఫలాలు కలగజేసే వికృత గుణాలుగా గుర్తించబడతాయి. సృష్టిలోని ఏ జీవి లేని సమస్త అదృష్టాలను భగవంతుడు మానవ సంఘానికి కలగజేశాడు. మానవ మాతృలకు మాత్రమే విచక్షణ జ్ఞానం, ఏది చెయ్యదగింది, ఏది చెయ్యకూడనిది, ఏది మంచి, ఏది చెడ్డ అనే గుణగానాలను గుర్తించగలిగేది ఒక్క మానవజాతే. అధర్మవర్తనంతో మెలగడం, అన్యాయ మార్గంలో ముందుకు వెళ్లడం అలవాటు చేసుకుని మోసాలు, ద్వేషాలను నిలువెల్లా నింపేసుకుంటే పాపపు ఫలాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాది అరిషడ్వర్గాలు మనిషిని పతనం చేయడానికి కంకణం కట్టుకున్న అంతర్గత శత్రువులు. విజ్ఞాత విచక్షణతలు గాలికొదిలేసి ధర్మార్థ విచారణకు పట్టించుకోకుండా అధికార అహంకారాలతో దారి తప్పి ప్రవర్తిస్తే ఆ పాప ఫలాలు అనుభవించక తప్పదు. అసలిప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, భవసాగరాలు అన్నీ సంచిత పాపకర్మలే అని, పూర్వపు జన్మలో చేసుకున్న పాపాల ఫలితమే అని పెద్దలు చెబుతారు. పూర్వపు సంచిత పాపాలు, ప్రస్తుత వర్తమాన పాపాలు అన్నీ కలిసి పాపాల పుట్టగా మారితే ఇహంలోనూ పరంలోనూ అనుభవించాల్సిన కష్ట నష్టాలు ఎన్ని ఉంటాయనేది భగవంతునికే ఎరుక. ఇహంలో పూర్వపు పాపాలు, ప్రస్తుత పాపాలు ఫలితాలు అనుభవించడమే కాకుండా దేహం చాలించాక నరకలోక బాధలు, ఆ బాధల అనంతరం క్షుద్ర జన్మల దురావస్థ, ఇలా ఎన్నో బాధలు పట్టి పీడిస్తాయి. ఇహంలో పూర్వపు పాపాలు, ప్రస్తుత పాపాల ఫలితాలు అనుభవించడమే కాకుండా దేహం చాలించాక నరకలోక బాధలు, ఆ బాధల అనంతరం క్షుద్ర జన్మల దురావస్థ, ఇలా ఎన్నో బాధలు పట్టి పీడిస్తాయి. జన్మనాం నరజన్మ దుర్లభం అంటారు కదా. మరి అలాంటి ఉత్తమ జన్మం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం
సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే ఇక పుణ్యఫలాల సాధన అవకాశముండదు. మానవ జన్మ వచ్చిందంటేనే పరాకృత అదృష్టం వల్లే. ఈ జన్మను అంతిమ జన్మగా చేసుకుని జన్మరాహిత్య స్థితి పొందేలా పుణ్యఫలాలు సాధించుకోవాలి. అపార పుణ్యకార్యాలు ఆచరించి విశేష రీతిలో పుణ్యఫలాలు సాధిస్తే కాని జన్మరాహిత్య అవకాశం రాదు. జన్మరాహిత్య అవకాశం పొంది దైవీక్యం చెందగలిగితే ఇక కర్మలు, ఫలాలు, జన్మలు, మరణాలు అనే చక్ర భ్రమణం ఉండదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు మానవ జన్మ ఉండగానే సర్వ పుణ్యఫలాలు సాధించగలగాలి. నిప్పు ముట్టుకోవడం తప్పు అని తెలుసు. మరి ముప్పును తప్పుని తెలిసినా ఇక నిప్పుతో చెలకాటమాడితే అందుకు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. సంచిత పాపాలు వెంటాడుతాయి. చేసిన పాపం చెడని పదార్థమే. అందుకే కర్మను సరైన బుద్ధి అంటారు. కర్మలకు అనుగుణం బుద్ధులు పుట్టి అకార్యాలకు, అనుచిత కార్యాలకు తలపడడం జరుగుతుంది. అరిషడ్ వర్గాలు అనుక్షణం మనల్ని తప్పుడు బాటలో నడిపించడానికి ప్రయత్నిస్తాయి. ప్రతిక్షణం మంచి, మానవత్వం, సత్శీలం, సదాచార గుణాలతో మెలుగుతూ జాలి, దయ, పరోపకార బుద్ధితో ముందుకు సాగితే పుణ్యఫలాలు ఆర్జించడానికి అవకాశం కలుగుతుంది. పుణ్యఫలాలతో కష్ట నష్టాలు దూరమవుతాయి. దేహత్యాగనంతరం ఉత్తమ గతులకు అవకాశం కలుగుతుంది. అయితే పుణ్యఫలాల అర్జనలో అపార పుణ్యఫలాలు సాధనకు ప్రయత్నించాలి. మంచి మానవత్వంతో మెలుగుతూ దైవభక్తి కలిగి పెద్దల ఎడల వినయ విధేయతలతో సదా మెలగాలి. ఇక తల్లిదండ్రులు, అత్తమామలు ఈ నలుగురిని అస్సలు నొప్పించకూడదని సర్వశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నలుగురు ప్రతి వ్యక్తికి ఉంటారు కదా. ఈ నలుగురు గౌరవంతో సమాజాన్ని గౌరవించినట్టు అవుతుందని పురాణ పెద్దలు చెబుతారు. అదేవిధంగా ఏ పెద్దల ఎడల తృణీకార, చిత్కార భావం కూడదని, అలా చేస్తే అది పాపానికి హేతువు అవుతుందని తెలియజేస్తూ ఉంటారు. పుణ్యఫలాల అర్జనతో ఉత్తమ గతులు, సర్వలోక ప్రాప్తి ఇవన్నీ ఆమోదయోగ్య, ఆదర్శవంత, అర్థవంత చర్యలే. అయితే పుణ్యఫలాలైనా పాపఫలాలైనా అనుభవించే కొలది సంపూర్ణమవుతాయి. పుణ్యఫలాలు ఉన్నంతవరకు స్వర్గలోక సౌఖ్యాలు అనుభవించవచ్చు. అనంతరం తిరిగి జన్మ పొందాల్సి ఉంటుంది. ఇక పాపాలకు నరకలోకంలో ఘోర శిక్షలు అనుభవించక అక్కడ పాపకర్మలు పూర్తయ్యాక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అయితే పాపకర్మ జీవులకు నరక శిక్షలు పూర్తయినా ఉత్తమ జన్మలు తిరిగి రావని, క్షుద్ర జన్మలు ఎత్తాల్సి ఉంటుందని పురాణ గురువులు చెబుతారు. పాపాలు, పాపపు పనులు, దుష్టత్వాలు, దుర్మార్గాలు వంటి వాటి జోలికి వెళ్ళకూడదని చెబుతారు. ఏవీ చేయకూడనివి అని వివేకంతో ఆలోచించగల సామర్థ్యం బుద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కర్మానుసారేనే బుద్ధి అని పెద్దలు చెబుతారు. ధర్మాధర్మ విచక్షణ ఉన్న వివేకవంతులు సరైన సమంజస మార్గాన్ని అన్వేషించి ఆ దిశగా అడుగులు వేస్తారు. సత్సంగాలు, సత్స్నేహాలు, సదాచారపరులు సహవాసాలు, ఉత్తమ గురువులు బోధనల వల్ల మంచి మార్గంలో వెళ్ళడానికి వీలవుతుంది. ఉత్తమ పుణ్య ఫలితాలు పొందడానికి సవకాశం ఏర్పడుతుందని పెద్దలు తెలియజేస్తారు.
ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది ఆధ్యాత్మిక అభివృద్ధి కాగా, ధర్మాధర్మ విచక్షణతో సహేతుక సక్రమ సమర్థ మార్గాన తీసుకెళ్లేవి సరైన నిర్ణయాలు. సమాజంలో మంచి, మానవత్వం, మర్యాద, మన్నన, న్యాయం, ధర్మాలను నిలబెట్టడాన్ని అత్యావశ్యకమైందిగా సామాజిక బాధ్యతని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సాగరంలో తెలియాడే వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకొని ఉత్తమ పుణ్యఫలాలు పొందగలుగుతాడు. ధర్మాధర్మ విచక్షణతో సమంజస నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుని సహేతుక సక్రమ సమర్థ మార్గాన అడుగులు వేయాలి. మంచిని పెంచడం, పంచడం, మానవత్వ పరిమళించే మంచి మనసులు కలిగి ఉండడం, మర్యాద, మన్ననలతో న్యాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించడాన్ని, వీటన్నిటినీ సామాజిక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి. అప్పుడు మంచి సమాజం ఏర్పడి మానవత్వం పరిమళిస్తుంది. ఇది ఉత్తమోత్తమ మంచి ఫలితాలకు అవకాశం కల్పిస్తుంది. ధృతి, క్షమ, ధామం, ఆస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, సిగ్గు, విద్య, సత్యం, ఆక్రోధం ఈ దశలక్షణాలు కలిగి ఉండడాన్ని సాధారణంగా ధర్మమని పిలుస్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ధృతి చెదకుండా ధృతి చెడకుండా ముందుకు సాగాలని పెద్దలు చెబుతారు. క్షమాగుణం ఓర్పుతో ఉన్నవారిని ఏ శక్తులు ఏమీ చెయ్యలేవు. అందుకే క్షమాశక్తితో దేనినైనా ఎదుర్కోవచ్చని పెద్దలు తెలియజేస్తారు. చంచల మనస్తత్వానికి తావు లేకుండా మనస్సును పరిపరి మార్గాలకు పోనివ్వకుండా ఏకాగ్రతతో పనులు చేపడితే అవి విజయవంతమవుతాయి. వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగపడకు అనే సాతకకరుని పద్యాన్ని ఎప్పుడూ మననం చేసుకోవాలి. తనకు తెలియని విషయాలను తాను తెలుసుకొనక, పెద్దలు పూర్వులు చెప్పిన దానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసుకోనలేక నిస్తేజంగా ఉండడం సరికాదు. మనస్సు, శరీరం, మాట, ఆలోచన, ఇల్లు, పరిసరాలు అన్నిట్లోనూ శుభ్రత నియమాలు పాటించాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా ఎన్ని సుగుణాలు ఉన్నా అవన్నీ బూడిదలో పూసిన పన్నీరు అవుతాయి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ ప్రాయంలో జరగాలి. బాల్య, యవ్వన, కౌమార, వర్తక్య దశలో సమాజహిత రీతిలో విజయవంతంగా పూర్తి చేసుకోవాలి. మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్ని, చేతులను అదుపు చేసుకోవాలి. వివేకానికి విద్య ఎంతో దోహదపడుతుంది. అందుకే విద్వాన్ సర్వత్ర పూజతే అంటారు. వినయ సంపన్న విద్యను సాధించి ఉత్తములుగా కీర్తి పొందాలి. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఇవన్నీ ధర్మానుచరణ పద్ధతులే. ధర్మాధర్మ విచక్షణతో వీటిని పాటించాలి. కథలు, ఇతిహాస గాథలు సమగ్రంగా అధ్యయనం చేస్తే అందులోని కథాధ్యాయాలు, నీతి సూత్రాల వల్ల ధర్మ సూక్ష్మాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. సరైన మార్గంలో పయనించడానికి, మంచి జీవనాన్ని పొందడానికి ఆవశ్యకమైన మానసిక శక్తిగా ధర్మాచరణ విచక్షణ పేర్కొనవచ్చు. ఆధ్యాత్మిక, ధార్మిక గురుముఖంగా ఆ గురుదేవతల బోధనల ద్వారా వీటిని పొందవచ్చు.
ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని వీడకూడదని, అబద్ధం ఆడకూడదని హరిశ్చంద్రగాథ తెలియజేస్తోంది. తల్లిదండ్రులకు ఎలా చూసుకోవాలో శ్రవణ కుమారుడి కథ తెలియజేస్తుండగా, మర్యాద పురుషుడిగా, సమర్థవంత రామరాజ్య పాలకుడిగా, సత్వాక్ పరిపాలకుడిగా, ఆదర్శనీయ ప్రభువుగా శ్రీరామచంద్రుడు వినతికి ఎక్కాడు. సత్యవద ధర్మం చెర అహింసో పరమధర్మ సత్యమేవ జయతే తమసోమా జ్యోతిర్గమయే. ఇవన్నీ హైందవంలో అమృత వాక్కులు. పురాణితిహాసాల వల్ల నైతిక విలువలు పెరుగుతాయి. ధర్మ మార్గ పయనం సాధ్యమవుతుంది. జీవన నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన పెరుగుతాయి. ఇవి మంచి చెడుల మధ్య తేడాను తెలియజేస్తాయి. సత్పురుషుల జీవితాలను మార్గదర్శకంగా చూపిస్తాయి. కష్ట నష్టాలు, భవసాగరాలను ఎదుర్కొనే శక్తులు ఇస్తాయి. సమాజంలో ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి ఇవి ప్రేరణనిస్తాయి. మంచిని చెడును వివరిస్తూ మనిషిని సరైన మార్గంలో నడిపించేవి నైతికత, ధర్మాలు. నైతికత, ధర్మం ద్వారా సమాజం ఉత్తమ సమాజంగా మారుతుంది. సత్పురుషుల జీవిత కథలు, వారి విజయాలు, కష్టాలు ఆదర్శంగా నిలుస్తాయి. కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇస్తాయి. పురాణాలు మనిషికి అడుగడుగునా ప్రయోజనకారకులుగా ఉంటాయి. ప్రాచీన నాగరికత, విలువలు, నమ్మకాలు, సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి పురాణాలు సహాయపడతాయి. దుష్ట కార్యాలు చేయకుండా, చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉండే విధంగా బోధనలు చేస్తాయి. మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. రామాయణ, మహాభారతాలు మానవ సంబంధాలు, ధర్మం, కర్మ సిద్ధాంతం తదితర జీవిత సత్యాలను బోధిస్తాయి. పురాణ ఇతిహాసాలు పఠించడం ఉత్తమ చర్యే. అయితే పురాణ గ్రంథాలు, ఇతిహాసాలను ఏకాగ్రతగా, శ్రద్ధాసక్తులతో చదివి వాటి సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు నిజమైన ప్రయోజనం సిద్ధించడమే కాకుండా ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. సత్యం వద ధర్మం చర సత్యమేవ జయతే అహింసో పరమధర్మ సత్యమేవ జయతే. ఇవన్నీ ఆచరిస్తే ఇక అధర్మం అనే మాటే వినిపించదు. ధర్మాధర్మ విచక్షణ అనే చర్చకే తావుండదు. ఎప్పుడూ సత్ప్రవర్తన, సదాచార సంపన్నత, సహృదయశీలతతో ముందుకు వెళితే కృతయుగ వైభవం వస్తుంది. కృతయుగంలో ధర్మో రక్షితి రక్షితః అనే వాక్కుతో అవసరమే లేదని పురాణ గురువులు చెబుతారు. ఎందుకంటే ఎల్లడలా ఉన్నది ధర్మమే. 4 పాదాల మీద నడిచింది ధర్మం. ఒంటి పాదం మీద నడుస్తున్న కలియుగంలో దైవభక్తి స్మరణ మాత్రం ఉన్నా పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని, ధర్మానికి విఘాతం కలిగితే ఆ ధర్మమే కన్నెర్ర చేసి భక్తిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.